హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి తల్లికి వందనం. కొంతమందికి మనీ పడిందండి. కొంతమంది ఎలిజిబుల్ అయ్యారు, కొంతమంది ఎలిజిబుల్ కాలేదు. మా పాపదైతే అసలు పేరే రాలేదు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఏం చేయాలో కొంతమందికి తెలియట్లేదు. అందుకనేసి సచివాలయానికి వెళ్తే మన పేరు రాకపోతేనండి మన లొకేషన్ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది వాళ్ళు ఫస్ట్ చూస్తున్నారు. తర్వాత వాళ్ళు ఒక ఫామ్ చెప్తున్నారు. నేను ఆ ఫామ్ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను. దీంతో పాటు కాలేజీలో కూడా లిస్ట్ వస్తుందండి. ఒకవేళ మీరు సచివాలయంలో కనుక్కోలేకపోతే కాలేజీలో అన్నా కనుక్కోండి. పాప ఎలిజిబుల్ అయిందా? కాలేదా? అనేసి. మీకు 2 చాట్ల అవకాశం ఉంది. ఎక్కడైనా కనుక్కోవచ్చు. ఇప్పుడు ఫామ్ విషయాలు చూద్దామా? ఈ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది సచివాలయం వాళ్ళు చెప్తున్నారండి. ఈ ఫామ్ తీసుకొని మొత్తం ఫిలప్ చేయాలండి. అంటే పాప ఆధారు, తల్లి ఆధారు, స్కూలు ఐడి ఇలాంటివన్నీ ఉన్నాయి. మొత్తం ఫిలప్ చేసి దీంతో పాటు మన తెల్ల కార్డు ఒకటిను, పాప ఆధారు, తల్లి ఆధారు లింక్ చేసి మనం సచివాలయంలో సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫికేషన్కి పంపుతారట. ఈ పాపకి ఎందుకు మనీ పడలేదు, ఏంటి ఆ రీజను ఏంటి అనేది వాళ్ళు అప్పుడు మనకి చెప్తారట. మీరు కూడా ఖచ్చితంగా పాప పేరు ఎలిజిబుల్లో కానీ అన్ఎలిజిబుల్లో కానీ లేకపోతే ఈ ఫామ్ తీసుకొని ఫిలప్ చేసి ఇవ్వండి. వాళ్ళు వెరిఫై చేసి మీ పాప ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా మనీ వేస్తారట. ఎలిజిబుల్ కాకపోతే ఎందుకు ఎలిజిబుల్ కాలేదు అనే రీజన్ కూడా వాళ్ళు మనకి చెప్తారట. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుందని చేశానండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను కలుస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.